హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనకి జేఎన్‌టీయూకే నుంచి ఏపీ ఎంసెట్‌కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. సో, ఏపీ ఎంసెట్‌కి సంబంధించి ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఇంకా ఫార్మసీకి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి 2025 ఏపీ ఎంసెట్ కానివ్వండి, లేకపోతే ఏపీ ఈఏపీ సెట్ కానివ్వండి, 2025కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. సో, దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఓకేనా? సో, రేపటి నుంచి అయితే 15థ్ మార్చ్ నుంచి మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఎనేబుల్ అయితే చేస్తారు. సో, మీకు వెబ్‌సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో అయితే పెడతానన్నమాట. ఏపీ ఎంసెట్ సంబంధించి అఫీషియల్ వెబ్‌సైట్ లింక్. దాంతో పాటు మనకి దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 24th ఏప్రిల్ అయితే ప్రొవైడ్ చేశారండి. సో మీకు అప్రాక్సిమేట్ గా 1 మంత్ 10 డేస్ వరకు అయితే మీకు ప్రొవైడ్ చేశారనమాట. సో మీకు లింక్ కూడా ప్రొవైడ్ చేశారు. సో అక్కడ వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలి. సో ఏంటి వెబ్సైట్ అని చెప్పేసి. సో ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే మనం కంప్లీట్ గా ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి తెలుసుకోబోతున్నాం అనమాట. సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏపీ ఎంసెట్ సంబంధించి ఎలా అప్లై చేయాలని చెప్పేసి. ఏపీ ఎంసెట్ సంబంధించి 2024 యొక్క అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి గైడ్ అనమాట. సో దీని బేస్ చేసుకుని మనం 2025 కి సంబంధించి కూడా అప్లికేషన్ ఫామ్ ని ఎలా ఫిల్ చేయాలో తెలుసుకోబోతున్నాము. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మీరు వెబ్సైట్ లింక్ అయితే ఓపెన్ చేస్తారు. లింక్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ చూపిస్తుందండి. ఇక్కడ మీరు ఎలిజిబిలిటీ అండ్ క్రైటీరియా మీద క్లిక్ అయితే చేయాలి. సో మీరు అలా క్లిక్ చేసి చూస్తున్నారు కదా, ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీజ్ పేమెంట్ ఉంది కదా, దాన్ని క్లిక్ అయితే చేయండి. సో వన్స్ మీరు అలా క్లిక్ చేసిన తర్వాత మీకు కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుందండి. సో చూస్తారు కదా, ఇక్కడ మీకు సంబంధించి క్వాలిఫికేషన్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. సో మీ నేమ్ ఎంటర్ చేయాలండి. సో దాంతో పాటు మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాలి. సో అలాగే మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. అలాగే మీ మొబైల్ నెంబర్ అనేది ఎవరిది, సెల్ఫా, ఫాదరా, లేకపోతే మదరా, లేకపోతే ఏంటి, ఓకే, రిలేటివ్స్ దా ఎవరిదైనా అడుగుతున్నారండి. సో పైన చూసుకున్నట్లయితే అన్నిటికన్నా ఇంపార్టెంట్, సో ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ దగ్గర మీ ఇంటర్మీడియట్ ఒక సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తారు. సో ఎంటర్ చేసిన వెంటనే మీ బేసిక్ డీటెయిల్స్ మొత్తం ఫెచ్ అయిపోతాయి అనమాట. మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ మొబైల్ నెంబర్ కూడా మాక్సిమం ఫెచ్ అయితే అయిపోతుంది. సో లేకపోతే మీరు మ్యానువల్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. సో అలాగే మీ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాలండి. దాంతో పాటు మీకు జీమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి. సో అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీ జీమెయిల్ ఐడిని మీ ఫోన్ నెంబర్ని అయితే మీరు 80% చేంజ్ అయితే చేయలేరు. సో అందుకే వర్కింగ్ లో ఉన్న మొబైల్ నెంబర్, వర్కింగ్ లో ఉన్న జీమెయిల్ ఐడిని మీరు ప్రొవైడ్ చేయండి. సో అప్పుడు మాత్రమే మీకు ఈజీగా అయితే ఉంటుంది అనమాట. సో దాంతో పాటు మీరు ఏ ఎగ్జామ్ కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారు? మీరు ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీకి అప్లై చేసుకోవాలనుకుంటున్నారా? ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ అండ్ బీఎస్సీ నర్సింగ్ సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటున్నారా? లేకపోతే ఓన్లీ ఓకే ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ మొత్తం కలిపి అప్లై చేసుకోవాలనుకుంటున్నారా అని చెప్పేసి మీరు సెలెక్షన్ చేసుకోవాలన్నమాట. సో మీరు దేనికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకైతే ఆ తర్వాత ఆ ఎగ్జామ్ అయితే రాస్తారు. దానికి రిలేటెడ్ ఎగ్జామ్ అయితే మీరు రాస్తారు. సో మీరు ముందుగా ఏ కోర్స్ చేయాలనుకుంటారో మీరు డిసైడ్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి. సో అలాగే దాంతోపాటు మీ క్యాస్ట్ ఎంచుకోండి. ఇక్కడ ఓసీ అయితే ఓసీ, బీసీ అయితే బీసీ, సో అలాగే ఎస్సీ, ఎస్టీ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు. మీ క్యాస్ట్ అయితే ఎంచుకోండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు క్రెడిట్ కార్డ్ అయితే ఉంటుంది అనమాట. సో డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ అయితే ఉంటుంది. మాక్సిమం డెబిట్ కార్డ్ ని ప్రిఫర్ చేయండి. డెబిట్ కార్డ్ లో ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అయితే ఉంటాయి. సో మీకు అప్లికేషన్ ఫీజ్ కూడా నేను లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏ కాస్ట్ వాళ్ళకి ఎంత అయితే ఉంటుందని చెప్పేసి. సో అప్లికేషన్ ఫీజ్ మీకు చూపిస్తుంది. మీ అప్లికేషన్ ఫీజ్ అయితే మీరు పే అయితే చేసేయాలి. సో చూస్తారు కదా, అప్లికేషన్ ఫీజు అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఓసీ వాళ్ళు చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ ఫీజు ఇంజనీరింగ్ మాత్రం చూసుకున్నట్లయితే 600. సో అలాగే బీసీ వాళ్ళకి 500, 550, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 500. సో అలాగే అగ్రికల్చర్ వాళ్ళకి 600 సేమ్. ఓకే, సో బోత్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అయినట్లయితే సో ఓసీ వాళ్ళకి 1200, అలాగే మనకి 1100, సో 1000 అనమాట. సో ఈ అప్లికేషన్ ఫీజు చెక్ చేసుకొని సో మీ అమౌంట్ అయితే మీరు రెడీగా ఉంచుకోవాలి. సో దాంతో పాటు ఒక 30 రూపీస్ ఎక్స్ట్రా అయితే ఎంచుకోండి. సో మీకు ట్రాన్సాక్షన్ ఫీజు కింద కట్ చేసుకుంటారు అనమాట. సో కొన్ని బ్యాంక్స్ వాళ్ళు కట్ చేసుకోరు. సో అది మీరు ఒక ఎక్స్ట్రా అయితే ఉంచుకుంటే మీకే మంచిది. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పే మీద క్లిక్ అయితే చేయండి. పే ఉంది కదా, సో పే మీద క్లిక్ చేసిన వెంటనే మీకు బ్యాంక్ ఒక ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో మీరు అలా బ్యాంక్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు సంబంధించి డెబిట్ కార్డ్ నంబర్, కార్డ్ యొక్క పేరు, అలాగే సివివి నంబర్, సో అలాగే ఎక్స్పైరీ డేట్ మొత్తం అంతా ప్రొవైడ్ చేసి పే నౌ కొట్టిన వెంటనే ఓటీపీ అయితే వస్తుంది. సో ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టిన వెంటనే మీ అమౌంట్ అయితే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి క్రెడిట్ అయితే అయిపోతుంది అనమాట. మీకు సంబంధించి స్లిప్ అనేది జనరేట్ అయితే చూస్తున్నారు కదా, స్లిప్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. మీకు పేమెంట్ ఐడి అయితే ఉంటుంది. అలాగే మీరు ఏం టెస్ట్ అప్లై చేశారు, సో మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ నంబర్, సో అలాగే మీ పేమెంట్ రిఫరెన్స్ నంబర్, మీ మొబైల్ నంబర్, ఎంత పే చేశారని చెప్పేసి మొత్తం కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారండి. సో అది మీరు అప్పుడు ఆ తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న అనౌన్స్మెంట్. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు వచ్చరికి శాస్త్ర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు. వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి సో మొత్తం టోటల్గా 5 కాలేజెస్: శాస్త్ర ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, శాస్త్ర ఫార్మస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్. దీంతో పాటు శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్ అయితే శాస్త్ర నర్సింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కింద అయితే వస్తాయి. సో వీటిలో వచ్చేసరికి బి ఫార్మసీ, ఫార్మా డి, ఎం ఫార్మా, డిప్లొమా, ఫిజియోథెరపీ, బిఎస్సీ నర్సింగ్ ఈ కోర్సుకు సంబంధించి ఈ సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా మీ వెబ్ ఆప్షన్స్లో కానీ అడ్మిషన్ ప్రాసెస్లో కూడా
సో ఈ కాలేజ్ని పెట్టడానికి ట్రై అయితే చేయండి. బెస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్, దాంతో హాస్టల్ ఫెసిలిటీ, ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లోని వీళ్ళు చాలా ప్రామిసింగ్ అయితే ఉంటారు. ప్రొసీడ్ టు అప్లికేషన్ ఫామ్ ని క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ ఫామ్ కూడా మీకు ఓపెన్ అయితే అయిపోతుంది అనమాట. వీలైతే ఈ రిసిప్ట్ ని మీరు ఫోటో తీసుకోండి, లేకపోతే ఒక జెరాక్స్ తీసుకోండి, లేకపోతే ఒక పీడిఎఫ్ ని మీరు సేవ్ చేసుకుని అయితే ఉంచుకోండి. సో మీకు ఫర్దర్ రెఫరెన్స్ కింద చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఇన్ కేస్ మీ పేమెంట్ ఎక్కడైనా సరే ఫెయిల్ అయిపోయింది, లేకపోతే మీకు అలా ఎంటీ స్క్రీన్ చూపించినట్లయితే ఇక్కడికి అయితే వెళ్ళి నో యూర్ పేమెంట్ క్లిక్ అయితే చేయండి అనమాట. సో ఇన్ కేస్ మీకు ఏమైనా సరే పేమెంట్ ఇష్యూస్ ఏమైనా వచ్చి నెట్ ఆగిపోయినా సరే, లేకపోతే బ్యాంక్ లో అమౌంట్ క్రెడిట్ అయినా సరే, మీకు ఎలాంటి రిసిప్ట్ జనరేట్ అవ్వకపోయినా సరే, సో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే నో పేమెంట్ స్టేటస్ మీరు క్లిక్ అయితే చేయండి. సో అప్పుడు మీ బేసిక్ డీటెయిల్స్ కూడా మొత్తం ప్రొవైడ్ చేయండి. మీరు ఫార్మసీకి మీ ఎగ్జామినేషన్ సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, ఇంటర్ సెకండరీ హాల్ టికెట్ నెంబర్, మీ మొబైల్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీరు ఏ స్ట్రీమ్ అప్లై చేస్తారో సో దానికి సంబంధించి అప్లై చేసి క్లిక్ హియర్ టు పేమెంట్ స్టేటస్ క్లిక్ చేసినట్లయితే మీ పేమెంట్ స్టేటస్ చూపిస్తుంది అనమాట. మీ పేమెంట్ రిఫరెన్స్ నెంబర్ మొత్తం అన్ని కూడా మీకు చూపిస్తుంది. పేమెంట్ టెస్ట్ డన్ అని చూపించినట్లయితే మీకు అప్లికేషన్ అనేది ఫిల్ అయితే అయిపోయిందని చెప్పేసి అర్థం. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనకు చూపిస్తుంది అనమాట. మీ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నంబర్, సో మొబైల్ నంబర్, సో మీకు పేమెంట్ రిఫరెన్స్ నంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ అన్ని ఎంటర్ చేసినట్లయితే మీ పేమెంట్ రిఫరెన్స్ నంబర్ అయితే వస్తుంది. అది కూడా మీరు సక్సెస్ అని చెప్పేసి అయితే వస్తుంది అనమాట. సక్సెస్ కూడా వస్తుంది. సో అది కూడా మీరైతే ఉంచుకోండి. సో ఆ తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ అయితే బ్యాక్ అయితే వచ్చి అక్కడ చూసినట్లయితే ఇక్కడ స్టెప్ 3 మీకు క్లిక్ అయితే చేయండి, ఫిల్ అప్లికేషన్ ఫామ్. సో అలాగే ఇందాక ప్రొసీడ్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసినా సరే, లేకపోతే బయటకు వచ్చి ఫిల్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసినా సరే మీకైతే సేమ్ పేజ్ అయితే ఓపెన్ అయితే అవుతుంది అనమాట. సో మీరు బ్యాక్ వచ్చి చేశారంటే మాత్రం బేసిక్ డీటెయిల్స్ మొత్తం అడుగుతుందండి. సో లేదు అక్కడ ప్రొసీడ్ అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేసినట్లయితే ప్రొసీడ్ అయితే వెళ్ళిపోతుంది. సో మీరు ఇలా క్లిక్ చేసిన తర్వాత మీ ఇక్కడ ఫిల్ అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించి పేమెంట్ రిఫరెన్స్ నెంబర్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత పర్సనల్ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ క్లిక్ అయితే చేయండి. సో అప్పుడు మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అయితే అవుతుందండి. ఇక్కడ మీ పేమెంట్ మొత్తం డీటెయిల్స్ కనిపిస్తాయి అనమాట, బేసిక్ డీటెయిల్స్ అన్ని కూడా. సో దాంతో పాటు మీరు ఇక్కడ క్యాండిడేట్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. సో మీకు మీ నేమ్ అయితే ఎంటర్ చేయాలండి. మీ 10th క్లాస్ మార్క్స్ లో ఏదైతే నేమ్ ఉందో సో అదే నేమ్ అయితే ఎంటర్ చేయండి, లేకపోతే మీకు ఆటోమేటిక్గా ఫెచ్ అయితే అయిపోతుంది మీరు కానీ ఇంటి చదివినట్లయితే. సో దాంతో పాటు మీ ఫాదర్ నేమ్ రాయండి, లేకపోతే మీ మదర్ నేమ్ కూడా రాయండి. ఫాదర్ నేమ్ ప్లస్ మదర్ నేమ్ కూడా రాయండి పక్క పక్కన. ఇందులో ఫాదర్ నేమ్ రాయాలి, ఇందులో మదర్ నేమ్ అయితే రాయాలన్నమాట. అలాగే మీ ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. సో మీరు మేలా ఫీమేలా అని చెప్పేసి కూడా ఎంటర్ చేయండి. సో అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయండి అనమాట. సో దాంతో పాటు మీ రేషన్ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. రేషన్ కార్డ్ నెంబర్ కూడా సో వాటికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ తర్వాత మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలండి. సో మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది బిలో 1 lakh, అబోవ్ 1 lakh, అలాగే అబోవ్ 2.5 lakhs నుంచి 8 lakhs వరకు ఉంటుందా, లేకపోతే 8 lakhs కన్నా ఎక్కువ ఉంటుందని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో మీరు ఆప్షన్ ఏదైతే ఆ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ని బేస్ చేసుకొని అయితే మీరైతే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో మీరైతే అందరూ కూడా మాక్సిమం బిలో 1 lakh అయితే సెలెక్ట్ చేసుకోండి. సో బిలో 1 lakh సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకైతే ఫీజు రింబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ అయితే వస్తుంది అనమాట. ఆ తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ కూడా మీరు ఎంటర్ చేయండి. ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకైతే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్స్ అయితే ఫిక్స్ అయితే అవుతాయి. సో అలాగే మీరు క్యాస్ట్ కూడా ఎంటర్ చేయండి. ఇన్ కేస్ మీరు క్యాస్ట్కి సంబంధించి మీరు ఓసీ పెట్టినట్లయితే మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అడుగుతుందండి. అలా కాకుండా మీరు బీసీడీ కానీ లేకపోతే బీసీఏ, ఎస్సీ, ఎస్టీ పెట్టుకున్నట్లయితే మీకు సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే అడుగుతుంది. సో మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ని అయితే ఎంటర్ అయితే చేస్తారు. సో వన్స్ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ని అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ని ఎంటర్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో మీరు మీ ఇన్కమ్ సర్టిఫికేట్ని ఎంటర్ చేసిన వెంటనే మీ డీటెయిల్స్ మొత్తం చూపిస్తుంది అనమాట. సో మీ యొక్క డీటెయిల్స్, మీ నేమ్, మీ ఫాదర్ నేము, దాని వ్యాలిడిటీ ఎంత, దాని టోటల్ ఇన్కమ్ ఎంత ఉంది ఆ ఇన్కమ్ సర్టిఫికేట్లోని అని చెప్పి అడుగుతుంది అనమాట. సో కన్ఫర్మ్ చేసుకోండి డీటెయిల్స్ మీవా కాదా అని చెప్పేసి. సో మీవే అయినట్లయితే వెంటనే ఎస్ని క్లిక్ చేయండి, కాదనుకున్నట్లయితే నోని క్లిక్ అయితే చేయండి. కూడా సో అలా క్యాస్ట్ సర్టిఫికేట్ దగ్గర కూడా అడుగుతుందండి. సో మీ క్యాస్ట్ ఏంటి అని చెప్పేసి సో క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయండి. సో అలాగే క్యాండిడేట్ నేమ్ చూపిస్తుంది, ఫాదర్ నేమ్ చూపిస్తుంది. సో అలాగే మీ క్యాస్ట్ ఏంటి ఏదైతే అది సో క్యాస్ట్ చూపిస్తుంది అనమాట. సో మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ కరెక్ట్ అయినట్లయితే ఎస్పీ క్లిక్ చేయండి, లో అనుకున్నట్లయితే నోమి క్లిక్ అయితే చేయండి. సో చెప్పాను కదా, ఇన్ కేస్ మీరు ఈడబ్ల్యూఎస్ వాళ్ళనట్లయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, సో ఓసీ వాళ్ళనుకున్నట్లయితే మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటుందండి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఎస్పీ క్లిక్ చేయండి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేదు బట్ మీరు ఓసీ అనుకున్నట్లయితే నోమి క్లిక్ అయితే చేయండి. సో మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే అడగదు. సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఎంటర్ చేసిన తర్వాత మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సంబంధించి డీటెయిల్స్ చూపిస్తుంది అనమాట. ఇందాక క్యాస్ట్ ఇన్కమ్ చూపించుకున్నట్లయితే అలాగే మనకి ఇక్కడ ఎన్సీసీ చూపిస్తుంది. సో అలాగే క్యాప్ చూపిస్తుంది, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, సో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కూడా చూపిస్తుంది. సో ఈ 4 కూడా మీరు ఏదైనా క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు స్పెషల్ కేటగిరీ వర్తిస్తుంది అనమాట.
అలాగే మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కూడా అయినట్లయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని చెప్పేసి అయితే తీసుకోవచ్చు. సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఏంటి అనుకున్నట్లయితే సో తెలుసు కదా మనకి పర్సన్ విత్ డిసేబుల్డ్ సదరన్ సర్టిఫికేట్ యూఐడిఏడి సర్టిఫికేట్ ఉన్నట్లయితే మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మీకు స్క్రైబ్ ఎవరైనా అవసరమా అంటే మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కాబట్టి సో మీకు సంబంధించి స్క్రైబ్ ఎవరంటే ఎవరైనా సరే మీ తరపున ఎగ్జామ్ రాయడానికి అవసరం అని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో ఎస్ అయితే ఎస్, లేకపోతే మీరు ఎగ్జామ్ రాయగలరు అనుకున్నట్లయితే నో అని చెప్పేసి క్లిక్ చేయండి. సో మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినట్లయితే మీ సదరం సర్టిఫికేట్ అయితే నంబర్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. సో అలా ఎంటర్ చేస్తే మీ సదరం సర్టిఫికేట్ సంబంధించి డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. మీ నేమ్ ఏంటి, మీ సదరం సర్టిఫికేట్ ఎంత. సో అబవ్ 40% ఉంటే మాత్రం మీకు సదరం సర్టిఫికేట్ అయితే వ్యాలిడ్ అయితే అవుతుంది. సో డీటెయిల్స్ కరెక్ట్గా వస్తున్నాయి ఎస్ క్లిక్ చేయండి, నో అనుకున్నట్లయితే నో అని క్లిక్ అయితే చేయండి. మరి అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి మైనారిటీకి సంబంధించి అడుగుతారనమాట. సో ఇక్కడ మైనారిటీగా నాన్ మైనారిటీ అయితే అడుగుతారండి. సో ఎవరైతే హిందూస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ కూడా నాన్ మైనారిటీ అనమాట. సో అలా కాకుండా ముస్లిమ్స్, సో క్రిస్టియన్స్, సో అలాగే బుద్ధిస్ట్, సో సిక్, సో జైన్ ఎవరైనా ఉన్నట్లయితే వీళ్ళందరూ కూడా మైనారిటీ కింద అయితే వస్తారనమాట. సో మీకు మైనారిటీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో మీ క్యాస్ట్ సర్టిఫికేట్లోనే మీ రిలీజియన్ అయితే మెన్షన్ చేసి ఉండాలండి. సో అలా మీ క్యాస్ట్ సర్టిఫికేట్లో మీరు హిందూ అని చెప్పేసి ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా కూడా నాన్ మైనారిటీ పెట్టుకోవాలన్నమాట. సో మీ క్యాస్ట్ సర్టిఫికేట్లో ముస్లిం, క్రిస్టియన్ ఏదైనా ఉన్నట్లయితే మీరైతే ఆ క్యాస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత మీ ప్రజెంట్ అడ్రస్ అయితే ఇవ్వాలి. మీ హౌస్ నెంబర్, మీ విలేజ్ అడ్రస్, మీ విలేజ్ నేము, మీ మండలం, మీ స్టేట్, మీ డిస్టిక్, మీ పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. దాంతోపాటు మీ మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, మీకు ల్యాండ్లైన్ ఉంటే ల్యాండ్లైన్ కూడా ఎంటర్ చేయండి, లేకపోతే వదిలేయండి. మీ జీమెయిల్ ఐడి కూడా ఎంటర్ చేయండి. ఒకవేళ రాకపోయినట్లయితే మ్యాక్సిమం ఫెచ్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత మీకు పర్మనెంట్ అడ్రస్, ప్రెజెంట్ అడ్రస్ సేమ్ అనుకోండి. సో ఇక్కడ ఈ బాక్స్ మీకు క్లిక్ అయితే చేయండి. వెంటనే కూడా రెండు కూడా సేమ్ అయితే అయిపోతాయి అనమాట. ప్రీ ఫెచ్ అయితే అయిపోతాయి. సో పైన డీటెయిల్స్ కింద కాపీ అయితే అయిపోతాయి. సో నెక్స్ట్ మీకు ఇంటర్ సంబంధించి మీ క్వాలిఫైడ్ డీటెయిల్స్ అయితే అడుగుతుందండి. చూసుకున్నట్లయితే మీకు ఇంటర్మీడియట్ రెగ్యులర్లో పాస్ అయ్యారా, వొకేషనల్ చదివారా, డిప్లొమా, లేకపోతే మీరు కేవీ చదివినట్లయితే కేవీకి సంబంధించి సిబిఎస్ఈ 10+2 ఐసిఎస్ఈ లేకపోతే ఓపెన్ ఇంటర్, ఓకేనా. సో ఓపెన్ ఇంటర్, ఓపెన్ 10th అని చెప్పి అడుగుతున్నారండి. లేకపోతే మీరు 10+2కి సంబంధించి ఈక్వాలెంట్, సో ఐటీ ఏమైనా చేసినట్లయితే దానికి సంబంధించి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే 2 years అయితే ఉండాలన్నమాట. సో అలాగే మీరు ఇంటర్లో ఏం చదువుకున్నారు, ఓకే. సో మీరు ఇంటర్లో ఏం చదువుకున్నప్పుడు రాయాలండి. ఇంటర్లోని ఎంపీసీఏ, బైపీసీ చేశారా, సో ఎంబైపీసీఏ లేకపోతే వొకేషనల్ కోర్స్ చేశారా అని చెప్పేసి అయితే రాయాలన్నమాట. దాంతోపాటు మీ ఇంటర్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ రాయాలి. ఏ ఇయర్లో మీరు ఇంటర్ క్వాలిఫై అయ్యారని చెప్పేసి కూడా రాయాలన్నమాట. దాంతోపాటు మీరు 10+2 ఏ కాలేజ్ చదువుకుంటున్నారు, సో జూనియర్ కాలేజా, ప్రైవేట్ జూనియర్ కాలేజా, గవర్నమెంట్ కాలేజా, సో ఏంటి అని చెప్పేసి రాయాలన్నమాట. సో మీరు ఏ ఏ మీడియం చదువుకున్నారు, సో ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా, ఉర్దూ మీడియమా అని చెప్పేసి అయితే రాయాలి. సో లేదనుకున్నట్లయితే ఇంకా నెక్స్ట్ ఉన్నట్లయితే అది కూడా రాయండి. దాంతోపాటు మీరు ఇంకేమైనా ఎగ్జామినేషన్ సంబంధించి ఎగ్జామ్ రాసారని అడుగుతున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ జేఈ మెయిన్స్ కానీ నీట్ కానీ రాసినట్లయితే దానికి సంబంధించి సో మీరైతే ఇక్కడైతే రాయాలన్నమాట. సో బ్రిడ్జ్ కోర్స్ అయినట్లయితే ఇఫ్ ఇట్ బి వొకేషన్ యూస్ టు అప్లై ఫర్ బోత్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ. సో ఇది బ్రిడ్జ్ కోర్స్ సంబంధించినట్లయితే ఇది డీటెయిల్స్ అయితే రాయండి ఇక్కడ. సో అలాగే వొకేషనల్ కోర్స్ వాళ్ళు రాయాలనుకున్నట్లయితే రాయొచ్చు. దాంతోపాటు ఇక్కడ మీరు నీట్ కానీ జేఈ మెయిన్స్ కానీ రాసినట్లయితే దానికి సంబంధించి హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. సో మీకు తర్వాత అయితే యూస్ఫుల్ అయితే అవుతుంది. సో ఆ తర్వాత మీకు సంబంధించి 10th క్లాస్ డీటెయిల్స్ అయితే రాయాలండి. సో మీరు ఇంటర్ అనేది ఎక్కడ చదువుకున్నారో కూడా రాయాలి. దాంతోపాటు మీ 10th క్లాస్ ఎక్కడ చదువుకున్నారు, అర్బన్, రూరల్. అర్బన్ అంటే సిటీస్ అన్నీ అండి. సో రూరల్ అంటే మనకి పల్లెటూర్లు అనమాట. సో అలాగే మన 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. దాంతోపాటు మీ మంత్ ఆఫ్ పాసింగ్ ఏదైతే ఉంటుందో సో మీరు ఏ మంత్లో పాస్ అయ్యారని చెప్పేసి కూడా మీరు రాయాలన్నమాట. దాంతోపాటు మీరు ఏ ఇయర్లో పాస్అవుట్ అయితే అయ్యారని చెప్పేసి కూడా మీరు రాయాలి. దాంతోపాటు ఇక్కడ సంబంధించి ఎస్ఎస్సి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ చూసారు కదా. సో మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీ డేట్ ఆఫ్ మంత్ పాస్ అయ్యింది చూసి దాంతోపాటు మీ ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా మీరు సెర్చ్ చేసుకున్నట్లయితే మీకు సంబంధించి డీటెయిల్స్ చూపిస్తాయి అనమాట. మీ 10th క్లాస్ సంబంధించి స్కూల్ నేమ్ ఏంటి, సో అలాగే మనకి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, సో అదే విధంగా మనకి స్టూడెంట్ సంబంధించి నేము, సో అలాగే మనకి డిస్టిక్ ఎక్కడ చూపిస్తుంది. సో ఇది మీదే అనుకోవట్లేదా ఎస్ క్లిక్ చేయండి, నో అనుకోవట్లేదు నో మీ క్లిక్ అయితే చేయండి. సో ఆ తర్వాత మీకు సంబంధించి ప్లేస్ ఆఫ్ స్టడీ సెలెక్ట్ చేసుకుంటారనమాట. సో ఇక్కడ ప్లేస్ ఆఫ్ స్టడీ ఏంటి అంటే ఏంటి అనుకున్నట్లయితే మీరు ఎక్కడ చదువుకున్నారు, చిన్నప్పటి నుంచి కూడా మీరు ఎక్కడ చదువుకున్నారని చెప్పేసి సెలెక్ట్ చేయాలన్నమాట. సో ఎందుకన్నట్లయితే మీ స్టడీ సర్టిఫికేట్స్ అని కూడా చూసి సో మీరు ఏ రీజియన్స్ చెందిన వాళ్ళని చెప్పేసి వాళ్ళైతే డిసైడ్ అవుతారనమాట. సో చూసుకున్నట్లయితే ఇక్కడ సంబంధించి ఇక్కడ క్లాస్ దగ్గర 6th క్లాస్ మీరు ఏ స్టేట్ చదువుకున్నారు, తెలంగాణ, ఏపీయా, అలాగే ప్లేస్ ఏంటి, సో ఎక్కడ చదువుకున్నారు, సో అలాగే స్కూల్ నేమ్ ఏంటి, సో అలాగే ఎప్పుడు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు, ఇయర్ ఆఫ్ పాస్ ఎప్పుడు అని చెప్పి అడుగుతారండి. సో ఇక్కడ ఏంటి అనుకున్నట్లయితే ఇయర్ ఆఫ్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి అనుకున్నట్లయితే మీరు ఫస్ట్ ఆ ఎగ్జామ్ ఎప్పుడు రాశారు అంటే మీరు 10th క్లాస్ పాస్ అవుతున్నారు అనుకోండి, 2019లో మీరు 10th క్లాస్ పాస్ అవుతున్నారు అనుకోండి,
సో మీరు 2019లోనే ఫస్ట్ రాసి 2019లోనే ఫస్ట్ క్వాలిఫై అయిపోయినట్లయితే మీరు ఎలాంటి సప్లీలో కూడా పాస్ అవ్వకుండా 2019లోనే మీరు క్వాలిఫై అయిపోయినట్లయితే మీరు ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ కూడా సో అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా రెండు ఒకటి రాసుకుంటారు. సో ఇన్ కేస్ మీరు 2019లో 10th క్లాస్ రాసి మీరు 2020లో క్వాలిఫై అయ్యారు అనుకుందాం సప్లీలోని. సో అప్పుడు మీరు ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇయర్ ఆఫ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ 2019 రాస్తారు. ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది 2020 రాస్తారనమాట. సో మీరు ఫస్ట్ టైం ఇప్పుడు ఆ సబ్జెక్ట్ ఆ ఎగ్జామ్ రాశారు. బట్ మీరు ఎప్పుడు క్వాలిఫై అయ్యారని చెప్పి అడుగుతున్నారనమాట. సో 2 సేమ్ అనుకున్నట్లయితే 2 సేమ్ రాయండి. లేదు మీరు సప్లీలోని వేరే ఇయర్‌లో గాని పాస్ అయినట్లయితే సో అప్పుడు మీరు వేరే ఇయర్ అని చెప్పేసి అయితే రాయాలనమాట. దాంతో పాటు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు అలా సంబంధించి మీకు ఇంటర్మీడియేట్ సంబంధించి సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ ఎప్పుడు చదువుకున్నారు, సెకండ్ ఇయర్ ఎప్పుడు చదువుకున్నారు, సో ఇప్పుడు అడుగుతారండి. సో ఇంటర్మీడియేట్ కాకుండా మీరు డిప్లొమా గాని, ఐటీ గాని చేసినట్లయితే దానికి సంబంధించి కూడా అయితే రాయొచ్చు. సో డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేసిన తర్వాత మీకు సంబంధించి రీజన్ అయితే వచ్చేస్తుందన్నమాట. ఆటోమేటిక్‌గా ఫిక్స్ అవుతుంది. ఓయో లేకపోతే ఇండియా అని చెప్పేసి. సో మీరు తెలంగాణ ఉంటే తెలంగాణకు సంబంధించి కూడా చూపిస్తుందన్నమాట. సో ఇక్కడ ఏయూ అయితే ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్‌వీఐ అయితే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అనమాట. సో ఆటోమేటిక్‌గా ఫెచ్ అయిపోతుంది. మీరు ఏపీ వాళ్ళన్నా, తెలంగాణ వాళ్ళన్నా సరే మీ డీటెయిల్స్ మొత్తం మీరు మీకు ఏ రీజియన్ వాళ్ళని చెప్పేసి ఆటోమేటిక్‌గా అయితే సెలెక్ట్ అయిపోతుంది. సో ఆ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి డీటెయిల్స్ అయితే చూపిస్తుందన్నమాట. సో మీరు ఎంట్రన్స్ టెస్ట్ దేని మీద రాయాలనుకుంటున్నారు, సో ఇంజినీరింగ్ అండ్ ఫార్మసీ మీద రాయాలనుకుంటున్నారు అని చెప్పి అడుగుతారనమాట. సో ఇంజినీరింగ్ ఫార్మసీ అయినట్లయితే ఇంజినీరింగ్ ఫార్మసీ క్లిక్ అయితే చేయండి. సో అలాగే మీరు ఉర్దూ అన్నట్లయితే మీకు ఉర్దూ ట్రాన్స్లేటర్ కావాలని అడుగుతున్నారనమాట. సో మీకు ఉర్దూ ట్రాన్స్లేటర్ కావాలనుకున్నట్లయితే ఎస్ మీద క్లిక్ చేయండి. నో అనుకున్నట్లయితే నో మీద క్లిక్ అయితే చేయండి. అలాగే ఇక్కడ మనకి ఒక 6 సిటీస్ అయితే ఇవ్వాలండి. సో మీరు ఏ సిటీస్‌లో ఇస్తారు, సో మీరు గుంటూరు, విశాఖపట్నం, విజయనగరం, సో ఇలాగైతే మీకు నచ్చిన డిస్ట్రిక్ట్స్ అయితే ఇవ్వచ్చనమాట. సో మీకు మాక్సిమం ఫస్ట్ పెట్టినట్లయితే ఫస్ట్ పెట్టిన సిటీ చూపిస్తుంది. సో అలాగే మీరు లాస్ట్ పెట్టినట్లయితే మీకు సిటీస్ మొత్తం ఫిల్ అయిపోతాయన్నమాట. సో అప్పుడు మీరు దూరంగా అయితే వెళ్లి ఎగ్జామ్ అయితే రాయాలి. అలాగే మీకు ఫోటో అయితే సబ్మిట్ చేయాలండి. 50 కేబీ లోపు మీ ఫోటో అయితే ఉండాలి. అలాగే మీ యొక్క సిగ్నేచర్ అనేది 20 కేబీ లోపు అయితే ఉండాలన్నమాట. సో అది మీరు రీసెర్చ్ చేసుకొని మీరైతే అప్లోడ్ చేయాల్సినట్టు ఉంటుంది. ఇక్కడ చూస్ ఫైల్ మీరు క్లిక్ చేసినట్లయితే అప్లోడ్ అయితే అయిపోతుంది. మొత్తం ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ క్లిక్ అయితే చేయండి. సో ఇన్ కేస్ మీకు ఏమైనా ఇష్యూస్, కరెంట్ ఇష్యూస్ ఏమైనా వచ్చినట్లయితే ఇక్కడ సేవ్ క్లిక్ చేసినట్లయితే మీకు సేవ్ అయితే అయిపోతుందన్నమాట. సో అప్పుడు మీరు ఒకవేళ ఎక్కడైతే స్టాప్ అయిపోయారో అక్కడ నుంచి మీరు కంటిన్యూ చేయొచ్చు. ఆ తర్వాత మీరు అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయనుకున్నట్లయితే ప్రివ్యూ మీద క్లిక్ చేయండి. ప్రివ్యూ సబ్మిట్ మీద మీకు ప్రివ్యూ చూపిస్తుంది అప్లికేషన్ ఫార్మ్ మొత్తం కూడాను. సో అంతా కరెక్ట్‌గా ఉంది అనుకున్నట్లయితే సబ్మిట్ కొట్టేయండి. అంతగా కరెక్ట్‌గా అనుకున్నట్లయితే అక్కడ ఎడిట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఎడిట్ మీద క్లిక్ చేసి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో అలా మీరు సబ్మిట్ కొట్టినట్లయితే మీ అప్లికేషన్ ఫార్మ్ సబ్మిట్ అయితే అయిపోతుంది. సో అప్పుడు మీ అప్లికేషన్ ఫార్మ్ అయితే జనరేట్ అవుతుందండి. సో ఈ విధంగా అయితే ఉంటుంది మీ అప్లికేషన్ ఫార్మ్ వచ్చేసరికి. చూస్తున్నారు కదా మీ అప్లికేషన్ ఫార్మ్ మొత్తం అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ మోడిఫై అయినట్లయితే మోడిఫై మీద క్లిక్ చేయండి. సో కన్ఫర్మ్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు ఫ్రీజ్ అయిపోతుందండి. ఇక్కడ మీకు ఎలాంటి చేంజెస్ కూడా చేసుకోవడానికి అయితే ఎలిజిబిలిటీ అయితే ఉండదు. ఓన్లీ ఎడిట్ ఆప్షన్ అనేది ఓపెన్ చేస్తే తప్పిస్తే మీరు ఎడిట్ చేసుకోలేరనమాట. సో అలా కొట్టినట్టు మీ అప్లికేషన్ నంబర్ చూపిస్తుంది అనమాట. మీ అప్లికేషన్ నంబర్ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని చూపిస్తుంది. ప్రింట్ అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేసినట్లయితే మీ అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ నంబర్ కూడా దాని మీద కనిపిస్తుంది. సో మీ రిజిస్ట్రేషన్ నంబర్ కూడా సేవ్ చేసి పెట్టుకోండి ఎక్కడైనా సరే. సో ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో అలాగే ఏపీఎంసెట్ సంబంధించి సో ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్ డేట్స్ సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రిపరేషన్ టిప్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవాల్సిన యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి అనమాట. సో అప్పుడే మీరు ఏపీఎంసెట్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.